అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి నారికేళ దీపం ఎంత మంచిది, ఎంత విశిష్టత గలది, మనకి ఎంత మంచి జరుగుతుంది అని దాని గురించి చెప్పబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనము కింద పసుపు రాసుకొని దాని మీద పద్మ ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకొని దానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నా, మన కష్టాల్లో ఉన్నా, మన పిల్లలు చదువులో మంచిగా సాగకపోయినా అన్ని దోషాలు పోయి మన మనసు మంచి అనేది జరుగుతుంది. కానీ కార్తీక మాసంలోనే కాదు, మనం ప్రతి సోమవారం రోజునైనా వెలిగించుకోవచ్చు. ఉదయం కుదరకపోతే సాయంత్రం 5 నుండి 7 లోపు వెలిగించుకోవచ్చు. పువ్వులతో అలంకరించిన తర్వాత మనం ఒక కొబ్బరికాయను తీసుకొని మనం 6 ఒత్తులను తీసుకొని 6 ఒత్తుల్ని 2 కలిపి 3 ఒత్తులుగా తయారు చేసుకొని 3 దీపాలుగా వెలిగించాలి. 3 ఒత్తులుగా తయారు చేసుకొని 3 ఒత్తులను వెలిగించుకోవాలి. దాన్ని పగలకొట్టి 3 కళ్ళుగా ఉన్న దాన్ని మనం తీసుకొని దానికి మనం 5 బొట్లను పెట్టుకొని దానిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ మనం ఈ 3 నూనెలతో ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. మనం పూజ గదిలోనే కాకుండా దేవాలయంలో కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మనం ఇంట్లో పూజతో పాటు ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మనం ఈ నారికేళ దీపానికి మనం 6 ఒత్తులను తీసుకొని 6 ఒత్తుల్ని 2 కలిపి 3 ఒత్తులుగా తయారు చేసుకొని 3 దీపాలుగా వెలిగించాలి. 3 ఒత్తులుగా తయారు చేసుకొని 3 ఒత్తులను వెలిగించుకోవాలి. మనకి భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్నా, పిల్లలు మంచిగా చదవకపోయినా, మన ఇంట్లో ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఈ దీపం వెలిగించుకోవడం వల్ల మనకి మంచి అనేది జరుగుతుంది. మీరు ఈ దీపాన్ని వెలిగించి దోషాలన్నీ పోగొట్టుకొని లక్ష్మీదేవి కటాక్షం పొందాలని, శివయ్య అనుగ్రహం పొందాలని శివయ్యని కోరుకుంటున్నాను.